నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరకు గత 15 సంవత్సరాలుగా వస్తున్నానని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ ఎన్నడూ ట్రాఫిక్ జామ్ ఇబ్బంది జరగలేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ జామ్ సృష్టించి 3 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి జాతరకు రాకుండా ఉండేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. రథయాత్రలో పాలు పంచుకోవడం తన బాధ్యత అన్నారు. తనని అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని చెప్పారు. స్వామివారి దర్శనం చేసుకోకుండా వెనుతిరిగి పోను అనే ఉద్దేశంతో కాలినడకన 3 కిలోమీటర్లు వచ్చానని రథయాత్రలో పాల్గొన్నానని అన్నారు. కానీ తాను రాకముందే రథయాత్ర ప్రారంభమైందన్నారు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. 10 సంవత్సరాల క్రితం భక్తుడిగా ఉద్యమకారుడిగా వచ్చారు. 10 సంవత్సరాల నుంచి బహుశా 11వ సంవత్సరం ఎమ్మెల్యే హోదా రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా నాకు పాపంలు కానీ ఇబ్బంది కానీ జరగదు. మరి వాళ్ళ ఈ ప్రాంతం యొక్క ప్రోటోకాల్ ఉన్నటువంటి నేను రాక విషయం తెలిసి కూడా మరి పోలీసు ఎలాంటి ఒక చర్యలు చేపట్టకుండా ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ జామ్ ని సృష్టించి నేను ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేటట్టు, తద్వారా నేను ఈ రథం ఈ జాతరకు నేను హాజరు కాకుండా ఉండటానికి కుట్ర పనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. నేను ఇవాళ కూడా ఎమ్మెల్యేని ఈ ప్రాంతానికి రథయాత్రలో పాలు పంచుకోవడం నా విధి, నా బాధ్యత.